ఓ పరిశుద్ధ నామములు అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. మంచిది, కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుంచి కొన్ని మాటలు ఆదికాండం 32వ అధ్యాయము. ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలేను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ రాత్రి కాలము ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచి మంచి ఆరోగ్యాలు మాకు ఇచ్చిన ఆయన, ఈ రాత్రి కాలం మీ సన్నిధిలో మీ నామాన్ని ఈ విధంగా స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చిందేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకున్నాయా, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. అందరిని కూడా మీ వాక్యంతో మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నావు నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధి రావడానికి సహాయం చేయండి. అలాగే చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరం దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఆదికాండము 32వ అధ్యాయంలో 22వ వచనం చదువుకున్నాం. ఇక్కడ మనం చదువుకున్న మాటలు ఏమిటంటే యాకోబుని గురించి, అతని కుటుంబాన్ని గురించి, యాకోబు చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ గమనించినట్టయితే ఈ యాకోబుకి ఇంత అవసరం ఏమొచ్చింది, ఇంతగా ప్రార్థించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అతను చేసిన కొన్ని పనుల వల్ల, అతను చేసిన కొన్ని తప్పిదాల వల్ల యాకోబుకి ఇంత ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది. యాకోబు, ఏశావు ఇద్దరు కూడా ఇస్సాకు కుమారులు. ఇస్సాకు కుమారులుగా ఉన్నప్పుడు ఇస్సాకు కుమారులుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ ఒక చిన్న విషయంలో వాళ్ళిద్దరికీ తేడా వచ్చి, నేను క్లుప్తంగా చెబుతున్నాను. యాకోబు ఆ ఊరు నుంచి, వాడున్న ఊరు నుంచి, కనాన్ దేశం నుంచి హారాన్ దేశం వెళ్ళిపోతాడు. తన బంధువుల దగ్గరికి తన తల్లిదండ్రుల మాట మీద తీసుకొని హారాన్ దేశం వెళ్ళిపోతాడు. హారాన్ దేశం వెళ్ళి అక్కడ ఇద్దరు భార్యల్ని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు భార్యను పెళ్లి చేసుకొని 21 సంవత్సరాల పాటు అక్కడ పని చేసి, గొర్రెలు మేపి అక్కడ వాళ్ళకి పని చేసి ఇద్దరిని వివాహం చేసుకొని అక్కడ 11 మంది పిల్లల్ని కని, అక్కడ నుంచి దేవుడి మాట ప్రకారము, దేవుడు ఏమైతే యాకోబుతో మాట్లాడాడో ఆ మాట ప్రకారం మరలా ఖాళీగా పోయిన యాకోబు, ఒక్కడే పోయిన యాకోబు, తన అన్నకి భయపడి అన్న చంపుతాడేమని భయపడి పారిపోయిన యాకోబు తిరిగి వచ్చేటప్పుడు గొప్ప సైన్యంగా తిరిగి వస్తున్నాడు. అంటే ఇద్దరు భార్యలు, 11 మంది పిల్లలు, అలాగే వాళ్ళతో కొంత ఈ మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మత్స్య సంపద ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్నీ కూడా ఆయన వెంట, అంటే పనివారు కొంతమంది, వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఒక పెద్ద గ్రూపుగా వస్తూ ఉన్నారు. అలాగ వస్తూ ఉన్నప్పుడు ఈ ఎంత వస్తున్నా కానీ ఆయనకు ఆలోచన ఏమిటంటే, మా అన్న ఉన్నాడు, ఏశావు ఉన్నాడు కదా, ఏశావు నన్ను చంపుతానన్నాడు కదా, ఆ ఏశావు దగ్గరికి ఇప్పుడు వెళుతున్నాను, ఆయన మీదుగానే వెళ్ళాలి. ఆయన దేశం ఎదోము దేశం, అది ఆ దేశం మీదుగానే వెళ్ళాలి కాబట్టి ఆయన నన్ను చంపుతాడేమో అని ఒక ఆలోచనతో, భయంతో ఈ యాకోబు వెళుతూ ఉన్నాడు. ఈ యాకోబు అలా వెళుతూ ఉన్నప్పుడు అనుకున్నట్టుగానే ఏశావు దాదాపు 400 మంది మనుషులతో సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే యాకోబును చంపాలని ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఈ యాకోబు ఏమనుకుంటున్నాడు,
నేను పోతే నా ఏశావు మా ఆయన నన్ను చంపుతాడు కదా అనుకొని ముందుగానే ఆలోచన చేసి ఆయన కొంత కానుక ఇవ్వాలని గొర్రెలకు కావచ్చు, పొట్టేళ్ళకు కావచ్చు అనుకున్న ఏవైతే ఇంకా ఉన్నాయో ఆ జంతువుల్లో ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కొన్ని తీసి ఆయనకి ఇవ్వాలి, కానుకగా ఇవ్వాలి. అట్టయినా ఆయన కోపం చల్లారుతుందేమో అని ఆ విధంగా పోతూ అలాగా వెళుతున్నట్టుగా వాక్యం చూస్తాం మనం. వెళ్తున్నప్పుడు అలాగ అనుకున్నట్టుగానే కొంతమంది మనుషులను పంపినప్పుడు వాళ్ళొచ్చి మళ్ళీ ఏం చెబుతారంటే, "అయ్యా మీ అన్నయ్యని ఏశావు నీ కోసం నిన్ను చంపడానికి 400 మంది మనుషులను తీసుకొనొస్తున్నాడు" అని చెప్పినప్పుడు యాకోబుకి ఇంకా భయమేసిద్ది. ఇంకా భయమేసి, ఇంకా ఇట్లా ఎళ్ళటం మంచిది కాదు. నా దేవుడు మాట ప్రకారం నేనొస్తున్నాను కాబట్టి, ఆ దేవుడు ఏం చెప్పాడు, "మరలా నీ దేశాన్ని పంపిస్తాను నేను." నా దేవుడు మాట ప్రకారం నేను వస్తున్నాను కాబట్టి, నా దేవుడు నన్ను కాపాడాలి. నా దేవుడు నన్ను రక్షించాలి. ఈ ప్రాణాపాయం నుంచి, నా అన్న చేతుల నుంచి నా దేవుడు నా కుటుంబాన్ని కాపాడాలి అనే ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచనతోటి దేవుడి దగ్గర మొక్కితే తప్ప ఇంకా ఏ విషయంలో కూడా దీంట్లో నేను తప్పించుకోలేను అని ఒక ఆలోచన యాకోబుకి వచ్చినప్పుడు, వెంటనే ఆలస్యం చేయకుండా పిల్లలందరిని కూడా యబ్బోకు రేవు దాటించి ఒక నది ఉంటది. ఆ నది యబ్బోకు రేవు అంటే అది యోర్దాను నదిలో ఒక భాగం అది. యోర్దాను నది ప్రవహిస్తున్నప్పుడు దాంట్లో చీలిపోయిన ఒక భాగము కాలువని యబ్బోకు రేవు అని ఉంటదక్కడ. ఆ యబ్బోకు రేవు వీళ్ళందరిని దాటించి భార్యని, పిల్లల్ని అందరిని ఏవైతే ఉన్నాయో ఆయన దగ్గర గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు అన్నిటిని దాటించి ఒక్కడే మిగిలిపోతాడు. ఒక్కడు ఎలాగ పోయేటప్పుడు పోయాడో అలాగ ఒంటరిగా పోయాడు భయంతోటి. మళ్ళా వచ్చేటప్పుడు కూడా అందరిని పంపివేసి ఒక్కడే మిగిలిపోతాడు. అలా మిగిలిపోయినప్పుడు ఆ రాత్రంతా కూడా ఆ సాయంకాలం పంపించేస్తాడు. ఆ రాత్రంతా కూడా ఇక పెనుగులాడుతూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన పాదం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభా నన్ను ఇప్పుడు నువ్వే రక్షించాలి. ఈ ప్రమాదం నుంచి నువ్వే నన్ను కాపాడాలి. నన్ను ఏ మనుషులు కాపాడలేరు. ఎవరు కాపాడలేరు ప్రభా. నువ్వే నన్ను కాపాడు. ఎందుకంటే నాకు వాగ్దానం ఇచ్చావు. నేను మరలా నీ దేశం చేరుస్తానన్న వాగ్దానం ఇచ్చావు కాబట్టి నువ్వే నన్ను కాపాడాలి ప్రభా అని దేవుని పాదాల చెంత చేరి ఆయనతో పెనుగులాడుతున్నట్టుగా దేవుని వాక్యం చూస్తాం. ఆయనతో పెనుగులాడుతూ ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఈ మాటకి ఈ వాక్యం ఏమని పేరు పెట్టారంటే సమాధానం వచ్చే వరకు ప్రార్థించేవారు. సమాధానం వచ్చే వరకు ప్రార్థించేవాడు. ఒక ఆశీర్వదించబడాలంటే యాకోబు ఆశీర్వదించబడాలంటే ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే సమాధానం వచ్చే వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పెనుగులాడుతున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలసిపోలేదు. ఒకవేళ ఆయన దగ్గర ఉన్న నరుడు ఎవరైతే దేవదూత ఉన్నారో ఆయన పోవటానికి కూడా అవకాశం లేకుండా యాకోబు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఈ తెల్లవారుతుంది. ఇక నా తెల్లవారే సమయం వచ్చింది. నన్ను పాని అయ్యా. నువ్వు ఆ ప్రార్థన ఆపంటే ఏమాత్రం యాకోబు ప్రార్థన ఆపడం లేదు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనీ నిన్ను అని ఈ విధంగా ఒక పట్టుబట్టి మనకు పెనుగులాడుతూ అలా ప్రార్థన చేస్తున్నాడు. తెల్లవారుతుంది కాబట్టి నేను పానీయమన్నాడు. పానీయనప్పుడు ఆ తొడగూటి మీద వాళ్ళు కొట్టినప్పుడు ఆ దేవుని దూత వచ్చి ఆయన తొడగూటి మీద కొట్టినప్పుడు తొడగూడి వసిలింది కానీ తొడగూడి వసిలిన కుంటివాడైపోయాడు. కుంటివాడైపోయినా కానీ ఏమాత్రం వదిలిపెట్టలేదు దేవుణ్ణి. అలాగే ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమాధానం వచ్చే వరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇక ఆయనే దేవుని దూత అక్కడే అని ఆయనతో మాట్లాడి ఇక నువ్వు ఆ మాట ఏం మాట్లాడతాడు అక్కడ ఆయనే ఇక నాకు లాభం లేదు, ఇతను వదిలిపెట్టేటట్టు లేడని చెప్పి తెల్లవారుచున్నదిగా నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనగా అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితు అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. ఆశీర్వదించే వరకు కూడా యాకోబు ప్రార్థన ఆపలేదు. అంటే దేవుడు కరుణించే వరకు దేవుడు ఆయన ప్రార్థన వినే వరకు కూడా ప్రార్థన ఎక్కడ ఆపకుండా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఆయన అలా కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అలా ప్రార్థన చేసి దేవుడు విని ఇక ఆయన వెళ్ళలేకపోయినందువల్ల ఆ ప్రార్థన దాటిపోలేకుండా అంత ప్రార్థన చేస్తున్నాడు. ఇంకే ప్రార్థన చేశాడో ఎలా మాట్లాడాడో మనకు తెలియదు కానీ ఆయన దాటిపోలేకపోతున్నాడు దేవుడు. ఆయన దాటి అవతలకి వెళ్ళలేకపోతున్నాడు. ఆయన దగ్గర నిలిచిపోయాడు యేసు ప్రభు. అలాగ ప్రార్థన వింటూ ఉన్నాడు, దాటిపోలేకపోతున్నాడు. అంటే అంత వినసొంపైన ప్రార్థన,
అంత వినగలిగే ప్రార్థన, అంగీకరించే ప్రార్థన యాకోబు చేశాడు. అంటే దేవుడు పోలేకపోయాడంటే మనం కొన్ని ప్రార్థనలు చూస్తాం. కొన్ని ప్రార్థనలు చూస్తే బైబిల్‌లో ఆ ప్రార్థన దేవుడు ఎంత మాత్రం కూడా అంగీకరించాడు. లోకాసు వార్త మనం చూస్తే 18వ అధ్యాయంలో అక్కడ ఒక పరిసయ్యుడు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఎలా చేస్తాడు? 18వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక పరిసయ్యుడు ప్రార్థన చేస్తాడు. 11వ వచనం చూసినట్టయితే పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరుల వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, నీ పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెబుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు ప్రార్థన, ఎవరు నీతిమంతుడిగా ఎంచాడు దేవుడు అంటే సుంకర్ని నీతిమంతుడిగా ఎంచాడు. కానీ పరిసయ్యుని ప్రార్థన ఏమాత్రం దేవుడు వినలేదు. ఎందుకు? అది అంగీకరించే ప్రార్థన కాదు అది. అది వినదగ్గ ప్రార్థన కాదు అది. అతను అలాంటి ప్రార్థన దాటి వెళ్ళిపోతాడు దేవుడు, ఏమాత్రం వినడు. అయితే ఇక్కడ యాకోబు చేస్తున్న ప్రార్థన అలాంటి ప్రార్థన కాదు, పరిసయ్యుని లాంటి ప్రార్థన కాదు, కానీ సుంకరి లాంటి ప్రార్థన యాకోబు చేస్తూ ఉన్నాడు. అంతగా గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అంతగా ఆయన పశ్చాత్తాపడుతూ, అంతగా ఆయన్ని వేడుకుంటూ ప్రార్థన, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. మనం గమనించినట్టే దేవుని వాక్యంలో హోషేయ గ్రంథం మనం చూస్తే 12వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ యాకోబు చేసిన ప్రార్థన ఎలా చేసాడో మనం చూస్తాం. 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఉమ్, ఉమ్. అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు. జనులు అశ్షూరులతో సంధి చేసేదరు. ఉమ్, ఉమ్. యెహోవాకు వ్యాజ్యం పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. దేవుని స్తోత్రించడం. హల్లెలూయా. ఇక్కడ హోషేయ అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇజ్రాయేలుల గురించి, ఎఫ్రాయిముల గురించి, యూదుల గురించి మాట్లాడుతూ, వాళ్ళు ఏమాత్రం కూడా దేవునికి మాట వినకుండా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటి వారు ఇక్కడ చూసినట్టయితే యోధా వారి మీద యెహోవాకు వ్యాజ్యం పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తన బట్టి ఆయన వారిని శిక్షించును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయను. అయితే వాళ్ళ తండ్రి అయిన ఎవరికి తండ్రి యాకోబు ఎవరికి తండ్రిగా ఉన్నాడు? ఎఫ్రాయిమీలు కావచ్చు, యోసేపు కావచ్చు, లేకపోతే రూబేను కావచ్చు, 12 మంది వీళ్ళందరూ తండ్రిగా ఉండి ఆయన చేసిన ప్రార్థన వల్ల వీళ్ళని కాపాడుతున్నాడు. యాకోబు ప్రార్థన మగసిరి కలిగిన ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన వల్ల ఎఫ్రాయిమీలు కాపాడుతున్నాను, యోధా వారిని కాపాడుతున్నాను. వాళ్ళు చెడుతనం చేసినా కానీ, లేకపోతే వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఉన్నా కానీ, నేను యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను వాళ్ళు కాపాడాల్సి వస్తుంది అని యాకోబు గురించి మాట్లాడుతూ ఎలాంటి ప్రార్థన చేశాడంటే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకున్నాడంట. మగసిరి గలవాడై అతను దేవునితో పోరాడాడు. దేవుని స్తోత్రించలేదా? హల్లెలూయా. దేవునితో మగసిరి గలవాడై అంట దేవునితో పోరాడు, ఎక్కడ తగ్గలేదు ఆయన. ఏమాత్రం తగ్గిపోకుండా, దేవుని దూత కదా అని భయం అని కూడా లేకుండా, నాకు ఏదో విధంగా నేను సమాధానం దేవుడు నాకు ఇవ్వాలి. ఎందుకంటే నా తండ్రి దేవుడు కాబట్టి, అంటే స్వతంత్రంగా యాకోబు ప్రార్థన చేసేవాడు. నాకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి, లేకపోతే నేను ఇక్కడ వదిలిపెట్టను నేను అనే విధంగా మగసిరి గలవాడిగా ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం చూస్తాను. అతడు దూతతో పోరాడి జయముందాడంట. కన్నీరు విడిచి అతన్ని బతిమాలినట్టుగా దేవుని వాక్యం చూస్తాను. కన్నీరు విడిచి బతిమాలంటే దేవునితోటి. రాత్రంతా ఎలా ప్రార్థన చేశాడు? రాత్రంతా యబ్బోకు దాటించి వాళ్ళందరినీ కూడా ఎలా ప్రార్థన చేశాడంటే కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. మామూలు ప్రార్థన కాదు అది.
పెనుగులాడుతూ ఎంత కొట్టినా కానీ, తొడగొట్టి వసిలిపోయినా కానీ కన్నీరు తగ్గలేదు. కన్నీటి ప్రార్థన ఆగిపోలేదు. ఆ కన్నీరు చూస్తున్నప్పుడు దేవుడు దాటిపోలేదు. ఆ కన్నీరు చూస్తున్నప్పుడు ఎక్కడ అడుగు అవతలకెళ్ళేది దేవుడు. ఒక అడుగు కూడా దాటిపోలేదు. అలాగా ఆ ప్రార్థన విని చివరికి ఆయన ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మనిషి మనము ఆత్మీయంగా ఉన్నవారు, మనము విశ్వాసులైన మనం కూడా మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలంటే, మన సమస్య నుంచి విడుదల పొందాలంటే, లేకపోతే ఎలాంటి సమస్యలు కావచ్చు. యాకోబుకు వచ్చిన సమస్య కంటే పెద్ద సమస్య మనకేం రావు. యాకోబుకి మరణకరమైన సమస్య అది. ప్రాణాపాయం అది. అంటే ఇక్కడ చచ్చిపోతాను నేను, సమయం నాకు లేదు అని ఒక ఆందోళనతో చేసిన ప్రార్థన అది. అంత ప్రార్థన మనం మనకంత కష్టాలు, ఇబ్బందులు మనకేం రాలేదు కానీ, అలాంటి కన్నీటి ప్రార్థన చేశాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. మనకున్న సమస్యలు, మనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే సమాధానం వచ్చే వరకు, ఆయన రాత్రంతా కొద్దిసేపు చేసి ఆగిపోలేదు. మధ్యరాత్రి వరకు చేసి ఆగిపోలేదు. కానీ రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన సమాధానం ఇచ్చేవారు. ఒకవేళ సమాధానం ఇవ్వకపోతే ఇంకా అలా చేసి కంటిన్యూ చేసేవాడేమో. ఎందుకంటే దేవుని దూత ఆయన వెళ్ళిపోవాలి కాబట్టి ఆయనకి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కానీ లేకుంటే ఇంకా అలా కన్నీరు విడుస్తూ ఉన్నాడేమో. అలా కన్నీటితో ప్రార్థన చేస్తూ కంటిన్యూగా ఎప్పుడుదా ప్రార్థన చేసేవాడో మనకు తెలియదు. అంటే సమాధానం వచ్చే వరకు మనం ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథం మనం చూస్తే 123 కీర్తనలో అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. 123 కీర్తన మనం చూసినట్టయితే మొదటి నుంచి, ఆకాశమందు ఆశ్చర్యుడైన వాడా, నీ తట్టున కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు కూడా, ఏదో కొద్దిసేపు ప్రార్థన చేసి, ఒక రోజు ప్రార్థన చేసి, ఒక వారం ప్రార్థన చేసి చాలులే దేవుడు ఏదో ఒక విధంగా జ్ఞాపకం చేసుకుంటాడులే అని కాదు. కానీ ఆయన కరుణించే వరకు మన కన్నులు ఎటు ఉండాలంట, దేవుని వైపు చూస్తూ ఉండాలి. మన నేత్రాలు దేవుని వైపు చూసి ఎలా చూస్తూ ఉండాలంటే, ఇక్కడ వాక్యం రాయబడిన మాట, ఒక యజమానుని తట్టు తన దాసును చూసినట్టుగా, ఒక యజమానురాలు తట్టు తన దాసురాలను చూసినట్టుగా మన దేవుని వైపు మనం ఆయన కరుణించే వరకు, మన ప్రార్థన ఆలకించే వరకు, మనకు సమాధానం ఇచ్చే వరకు కూడా మనం అలాగే ఆయన వైపే చూస్తూ ప్రార్థన చేయాలి. కన్నీటితో మనం అడగాలి. అది ఏ సమస్య అని దేవుడికి అసాధ్యమైంది కాదు. అది ఎలంతటి సమస్య, అది పెద్ద సమస్య, చిన్న సమస్య ఏదైనా కానీ దేవునికి అసాధ్యమైంది కాదు. కాబట్టి మనం కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన సమాధానం ఇచ్చే దేవుడు. అదే మనం చూసినట్టు అదే వాక్యంలో గమనించినట్టయితే 126 కీర్తనలో చూసినట్టయితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు మన సహాయం చేస్తాడని. 5వ వచనం చదువుదాం. 126:5. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చేదరు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కన్నీళ్లు విడుస్తూ విత్తువారు అంటే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసేవారు కంట దేవుడు సంతోషగానముతో పంట కోసే విధంగా అంత పంట ఇస్తాడు. అంత సంపద దేవుడు ఆవిడకి ఇస్తాడు. అంత సమాధానం ఇస్తాడు దేవుడు. కన్నీటితో విత్తితే ఈ సంతోషగానంతో పంటకు వస్తావంట. పిడికిడి విత్తనాలు తీసుకొని చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేస్తూ పనలు మోసుకొని వస్తాడంట. చిన్న కొద్ది విత్తనాలు తీసుకొని, పిడికిడి విత్తనాలు తీసుకొని అలా చల్లితే పనలు మోసుకొచ్చినంతగా దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మొయ్యలేనంత ఆశీర్వాదం. మనం ప్రార్థన చేస్తే, మనం కన్నీటితో దేవుడిని అడిగితే మొయ్యలేని పనలు మోసుకొని పోయినంత ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కన్నీళ్ళు విడుస్తూ విత్తాలి. మనం చూసినట్టయితే రూతు గ్రంథంలో మనం చూసినట్టే రూతు కూడా ఎంత ఆశీర్వాదం పొందుకుందంటే, రూతు బోయజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, బోయజ్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పొలంలో ఆయన కళ్ళం వేసే ముందు, కళ్ళం వేసి రేపు ఉదయం కళ్ళం వేస్తారు, అంత కోత కోసి అటు పెట్టారు, తూర్పార పడతారు రేపు ఉదయం. ఈ రాత్రి కాలం వెళ్ళి ఆ రాత్రి ఆయన అక్కడ పడుకొని ఆయనకు తెలియకుండా అక్కడ పండుకొని తెల్లవారిన తర్వాత చూస్తే ఆ రూతు అక్కడ ఉంది. బోయజ్ అంటాడు, అమ్మ ఎందుకు వచ్చేవాడు అన్నప్పుడు పరిస్థితి అంతా చెప్పుకుంటుంది. ఉదయమే లేచిన తర్వాత ఆమె కప్పుకున్న దుప్పటి నిండా కూడా ఎవలు పోసి
మొయ్యలేనంతగా భుజం మీద పెట్టి, అంతకుముందు అన్ని యవ్వలం చూడలేదు. అన్ని గోధుమలు కావచ్చు, యవ్వలు కావచ్చు ఆమె చూడలేదు. అంతకుముందు కొద్ది కొద్దిగా దొల్లగొట్టుకొని, పరిగేరుకొని, కొంచెం వేపుకొని, అలా తింటూ తనకు అత్తకు పెడుతూ అలా ఉంది కానీ, ఆమె ఆ రోజు ఆ మొయ్యలేనంతగా పెద్ద మూట భుజాన పెట్టుకొని ఇంటికెళ్ళింది. ఇంటికెళ్ళేసరికి అత్త అంది, "అమ్మ ఇన్ని విత్తనాలు ఇంత తెచ్చావు ఎక్కడ" అన్నప్పుడు ఆమె చెప్పిద్ది, "బోయజు ఇలా చేసాడు, ఇలా ఇచ్చాడు" అన్నప్పుడు అంటే ఆ దేవుడిని నమ్ముకుంటే ఆమె దేవుడిని నమ్ముకొని ఆ ప్రాంతం వచ్చింది. ఆమె ఆ విగ్రహారాధికురాలు రూతు మొయాబు దేశస్తురాలు నమ్ముకొని బెత్లెహేము వచ్చింది ఎవరు లేకుండానే. అన్నీ విడిచిపెట్టి వచ్చేసింది. ఎక్కడికో తెలియని ప్రాంతం వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు ఆమె ఆ ఇంట్రెస్ట్ చూసి, ఆమె భక్తి చూసి, ఆమెని ఆశీర్వదించాలని దేవుడు ఆలోచనతో ఉండి, విస్తారమైన గింజలు భుజాన పెట్టి, ఆ మూట కట్టి బోయజు పంపించినప్పుడు సంతోషంగా వెళ్ళి ఇంటికెళ్ళి సంతోషపడ్డారు వాళ్ళు. అంటే దేవుడి దగ్గర మనం దేవుడి దగ్గర నమ్మకం ఉంచితే, కన్నీరు కారిస్తే, మోయలేనంత విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదాలు అలా ఉంటాయి. మనకు తెలియకుండానే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అనుకోవచ్చు, అయ్యో ఇంతకాలం శ్రమలు పడుతున్నాం కదా! ఇంకా మనకి ఎప్పుడు మనకు ఆశీర్వాదం, ఎప్పుడు మనల్ని దీవిస్తాడు దేవుడు అనుకోవచ్చు. కానీ మనకు తెలియకుండానే దేవుడు ఒకరోజు సిద్ధపరిచి పెట్టాడు. ఒకరోజు మనం ఒకరోజు సిద్ధపాటు కలిసి పెట్టాడనమాట. అది మనకి తెలియదు. ఏ రోజో మనకు తెలియదు. ఆ రోజు మనకు ఆశీర్వాదాలు, దీవెనలు నిండుగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు దేవుడు. ఎప్పుడంటే మన నమ్మకం, మన విశ్వాసం ఆయన మీద ఉంచి కన్నీటితో ఆయన్ని అడిగితే, వెతికితే దేవుడు ఖచ్చితంగా ఇది మనకు సహాయం చేస్తాడని ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు అంత కన్నీటి ప్రాంతం చేశాడు కాబట్టి దేవుడు ఆయన విస్తారంగా ఆయన మంచిగా ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు యాకోబుని? తన కుటుంబంతో ఆశీర్వదించాడు. తన భార్య పిల్లలను ఆశీర్వదించాడు. 12 మందిని ఆశీర్వదించాడు. ఆ 12 మంది కుమారులు 12 గోత్రాలు అయిపోయారు. ఈరోజు ఇజ్రాయెల్ దేశం అనేది ఉందంటే, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా యాకోబు సంతానం అది. అందరూ ఇజ్రాయెల్ దేశం యూదులు కావచ్చు, లేకపోతే ఆ ఇజ్రాయెల్ దేశం అంతా కూడా యాకోబు సంతానం అంతా కూడా. అలాగ దీవించాడు. ఈరోజు ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం ఉందంటే, ఆ ప్రపంచంలో ఒక ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తారు. అంత తెలివి, అంత జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఇంకెవరు లేరు. అంత తెలివి, జ్ఞానం కలిగిన అంటే ఇజ్రాయేలుని దేవుడు అలాగ దీవించాడు. ఎవరు దీవెనది? యాకోబు చేసిన ప్రార్థన. యాకోబు చేసిన కన్నీటి ప్రార్థన వలన తన సంతానాన్ని ఇప్పుడు కూడా దీవిస్తూ వస్తున్నాడు ఆయన. మనకు తెలీదు ఎన్ని వేల సంవత్సరాల ముందు జరిగింది ఇది. అయితే ఇప్పుడు కూడా దీవించబడుతూ ఉన్నారంటే ఆ యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం అలాంటిది. మొయ్యలేని ఆశీర్వాదం ఆయన భుజాన పెట్టాడు దేవుడు. అంతగా తన కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. తన బిడ్డలందరూ ఆశీర్వదించబడుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ దేశం వైపు కన్నెత్తి చూడాలంటే ప్రతి ఒక్కరు పెద్ద దేశాలు భయపడాలి. అంత పరిజ్ఞానం కలిగిన వారుగా, అంత తెలివి కలిగిన వారుగా ఇజ్రాయెల్ దేశస్తులు ఉంటారు ఈరోజు కూడా. కాబట్టి యాకోబు చేసిన ప్రార్థన వల్ల అంతగా దీవించబడ్డారు, అంతగా ఆశీర్వదించబడ్డట్టుగా మనం చూస్తాం. గమనించినట్టయితే ఇంకా బైబిల్‌లో కొంతమంది వాళ్ళు చేసిన ప్రార్థన మనం చూసినట్టయితే వాళ్ళు కూడా అలాగ దేవుడు ఆశీర్వదించే వరకు, అంటే దేవుడు సమాధానం ఇచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. మన వాక్యాలు చూసినట్టయితే కొంతమందిని లూకా సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం చదువుదాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం చదువుదాం. అక్కడ జకర్యా కూడా జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిసబెతు నీకు కుమారుని కనును, అతను యోహాను అని పేరు పెట్టెదవు. అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించినట్టయితే ఒక ఆలోచన ఇక్కడ రాయబడకపోయినా కానీ మనం ఒక ఆలోచన చేసినట్టయితే ఈ ఎలిజబెతు జకర్యా చాలా ముసలోళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు, పెద్ద వయసు వచ్చింది, ముసలితనం వచ్చేసింది వాళ్ళకి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని దూత వచ్చి ఏమంటున్నాడు? జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కరును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాడు జకర్యా? మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు కావాలనుకుంటారు. పెళ్ళైన తర్వాత పిల్లలు కావాలనుకుని ఎవరు ఉండరు, వద్దనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ పిల్లలు కావాలనుకుంటారు. అయితే అప్పుడు నేను అనుకుంటున్నాను, నాకు వచ్చిన ఆలోచన ప్రకారము అప్పటి నుంచి జకర్యా ప్రార్థన చేస్తున్నాడు. అప్పటి నుంచి ఎలిజబెత్ ప్రార్థన చేస్తూ ఉన్నారు. పిల్లల కోసం, సంతానం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ముసలితనం అయ్యే వరకు కూడా దేవుడు వినే వరకు,
దేవుడు సమాధానం ఇచ్చే వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నేను ముసలోడినయ్యానులే, నా ప్రార్థనకు దేవుడు ఆలకించడం వల్లే, ఇంక నా వయసు అయిపోతుంది కదా అని ఆలోచన చేయలేదు. కానీ జకర్యా ఆయన ముసలివాడైన తర్వాత కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత అంటున్నాడు, జకర్యా నీ ప్రార్థన వినబడింది, నీకు ఆపేసే నువ్వు, నీ ప్రార్థన నాకు వినబడింది, నీకు సమాధానం వచ్చింది. నీ భార్య ఎలిజబెతు నీ కుమారుని కంటది, అతను యోహాను అని పేరు పెట్టు, అతను గొప్పవాడైపోతాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాడు, ఆయన అనేక మంది దీవెనకరంగా మారుతాడు, అనేక మంది ప్రజలను దేవుని వైపు త్రిప్పుతాడు అని చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా ఇక్కడ జకర్యా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఎందుకు ఈ మాటను చెబుతున్నా అంటే, ఎంతకాలం ప్రార్థన చేసి ఉంటాడు జకర్యా, ముసలివాడయ్యే వరకు కూడా ప్రార్థన చేశాడు. అంటే దేవుని దగ్గర సమాధానం వచ్చే వరకు, దేవుడు కరుణించే వరకు, దేవుడు ఆయన దీవించే వరకు, ఆశీర్వదించే వరకు కూడా అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు జకర్యా. అప్పుడు ప్రార్థన వినబడి, అప్పుడు ప్రార్థన అంగీకరించి, అప్పుడు దేవుడు ఆయనకు సమాధానం ఇచ్చాడో చూస్తాం. ఎలాంటి కుమారుని ఇచ్చాడు? బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎలాంటి వాడైనా అనేక మందికి ఆశీర్వాదకరమైన కుమారుని ఇచ్చాడు. అంటే అంతకాలం ఆగినా కానీ ఎంత ఎంత మంచి దీవెన, ఎంతమంది ఆశీర్వాదకరమైన మనిషి, ఒక కుమారుణ్ణి ఇక్కడ యోహాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని కోసం బ్రతికాడు యోహాను, దేవుని కోసం నాజీరు చేయబడ్డాడు. నాకు ఈ లోకంతో అవసరం లేదు, నాకు తల్లిదండ్రులతో అవసరం లేదు, నా కుటుంబంతో అవసరం లేదని చెప్పి అరణ్యంలోకి పోయి అడవి తేనె తింటూ, అడవి మిడతలు తింటూ, తోలు కట్టుకొని, చర్మం కట్టుకొని, బట్టలు లేనట్టుగా అలాగా ఒక ప్రవక్త వలె అలాగా ఆయన తిరుగుతూ అరణ్యంలో సువార్త ప్రకటిస్తూ, యోర్దాను నదికి వెళ్ళి బాప్తీసాలు ఇస్తూ అన్నీ ఉన్నాయి. జకర్యా ధనవంతుడు. ఒక యాజకుడు అంటే మందిరంలో వచ్చే అన్నీ కూడా యాజకులు వస్తూ ఉంటాయి, అన్ని రకాల కానుకలు వస్తూ ఉంటాయి. ధనవంతుడు, అంత ధనవంతుడు ఇంట్లో పుట్టి కూడా యోహాను ఏమొద్దు అనుకొని దేవుని కోసం బ్రతికాడు. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, ఎంత ఆశీర్వాదకరమైన కుమారుణ్ణి ఇక్కడ జకర్యా ఎలిజబెత్కి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అంతగా ప్రార్థన చేశారు కాబట్టి. ఎంత కన్నీటి ప్రార్థన చేశారో మనకు తెలియదు, ఎంతగా దేవుడిని వేడుకున్నారో మనకు తెలియదు. ఆయన కరుణించే వరకు, అంటే సమాధానం వచ్చే వరకు కూడా అలాగ వేడుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి ఒక ఆశీర్వాదమైన కుమారుని కన్నట్టుగా మనం చూస్తాం దేవుని వాక్యం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలో యాకోబు కూడా అలాంటి ప్రార్థన చేసి ఆయన దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆయన కన్నీటిని దేవుడు చూసి ఆయన సమాధానం ఇచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మొదటగా మరొక మాట మనం చూసినట్టయితే సమూయేలు మొదటి గ్రంథంలో హన్నాను గురించి మనం చూడొచ్చు. ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథంలో హన్నాని, ఏదో సంతానం కోసము ఇంకోటి అని కాదు, కానీ వారు చేసిన ప్రార్థన ఎలాంటిది అనే దాని గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగ ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అప్పుడు ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టి కృపనొందుదునుగాక. నేను తర్వాత ఆ స్త్రీ ఆమె దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. గమనించినట్టయితే ఇక్కడ హన్నాను గురించి మనం చూసినట్టయితే, హన్నా ఎంతో అవమానించబడుతుంది. తోటి వైరి అయిన పెనిన్నా గురించి భర్తకి 2 భార్యలు, ఈ హన్నా కాకుండా పెనిన్నా ఉంది. ఈ పెనిన్నాకు సంతానం కలిగారు. అయితే హన్నాకు సంతానం లేదు. సంతానం లేనప్పుడు ఈ పెనిన్నా ఏం చేస్తుంది? ప్రతిసారి వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంది, ఎగతాళి చేస్తుంది, ఆమె కోపం వచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. ఆమె కోపం వస్తుంది హన్నాకి అని, ఆ కోపం ఈ విధంగా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అలాగ జరిగిపోతున్నప్పుడు హన్నా ఒకరోజు ఆలోచన చేసింది, ఇలా కాదు, మనుషుల వైపు చూస్తే కాదు, నేను దేవుని వైపు చూస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఒక ఆలోచన వచ్చినప్పుడు వెంటనే హన్నా ఒక నిర్ణయం తీసుకుంది. దేవుని సన్నిధిలో కూర్చొని నేను లేవకూడదు, దేవుడు నాకు సమాధానం ఇచ్చేవాడు, నేను లేవకూడదు అని ఆ దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంది. వచ్చిన ప్రజలందరూ లేచి వెళ్ళిపోయారు. ఆ యాజకుడు వచ్చి ఏలి అంటున్నాడు, అమ్మా ఎందుకు ఇంకా నువ్వు లేవలేదు, ఇంకా మత్తుగా ఉన్నావేంటి, నువ్వేమన్నా ద్రాక్షరసం తాగేవా, మత్తుగా ఉన్నావు, అలా మూలుగుతున్నావేంటి, లేచి వెళ్ళిపో అని అంటున్నప్పుడు, అయ్యా కాదు కాదు, నేను మత్తురాలను కాదు, నీ ద్రాక్షరసం ఏం తాగటం లేదు, నా బాధ, నా హృదయంలో ఉన్న బాధ దేవుని చెప్పుకుంటున్నాను అని ఆమె అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఏలి ఆమెతో మాట్లాడతాడు. ఆ మాట మనం చూసామంటైతే అక్కడ,
నేను 16, 17 చూసినట్టయితే, నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిననెను. అంతటా ఏలి నువ్వు క్షేమముగా వెళ్ళుము. దేవుడు నీ ప్రార్థన విన్నాడు. ఎంతవరకు ప్రార్థన చేసింది? ఆమె మూలుగులతో ప్రార్థన చేస్తుందంట. ఆమెకు నీరసం వచ్చి అలాగా ఒక యాజకుడు ఏమనుకుంటున్నాడు? ఏమో మందు తాగిందేమో, మద్యం తాగిందేమో, ఇలాగ నీరసం అయిపోతుంది, పడిపోయే విధంగా ఉంది అని అంత ప్రార్థన చేస్తూ ఉంది. అంతగా ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని వాక్కు ఏలీ దగ్గరికొచ్చి ఏలీతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్కు. నీ ప్రార్థన వినబడింది. నువ్వు సంతోషంగా వెళ్ళిపో, ఇంటికెళ్ళిపో అన్నప్పుడు ఆమె సంతోషంగా ఆ దేవుని మాట తీసుకొని ఇంటికెళ్ళింది. ఆ తర్వాత వెంటనే ఆమెకి గర్భం వచ్చినట్టుగా ఆమెకు ఒక మంచి కుమారుడు సమూయేలు. అనేక మందికి దీవెనకరంగా ఉండే సమూయేలు ఆయన కూడా. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా అనేక మందిని ఇజ్రాయెల్ ప్రజలను నడిపించేవాడిగా ఉన్నట్టుగా ఈ సమూయేలు గురించి మనం చూస్తాం. అంత మంచి కుమారుడిని ఇక్కడ హన్నాకి ఇచ్చినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం మనం. అంటే ఆమె ఎలా ప్రార్థన చేసింది? దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చే వరకు లేవలేదు. ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఒక్కతే కూర్చొనుంది. అలాగ మూలుగుతూ ఉంది. చేసి చాలిపోయి ఇంకా నోటితో మాట్లాడలేక మూలుగులతో చేస్తూ ఉంది ఇకన. అలా మూలుగుతో కన్నీటితో కారుస్తూ మూలుగుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే ఆ యాజకుని దగ్గర నోటి ద్వారా వాక్కు పలికాడు. యాజకుని నోటి నుంచి వచ్చిన వాక్కు అది ఫలించింది. అది పనిచేసింది. వెంటనే నెక్స్ట్ ఇయరే ఆమె సంతానం కలిగినట్టుగా సమూయేలుని ఆమె ఆ కుమారుడుగా కలిగినట్టుగా మనం చూస్తాం. ఆ సమూయేలు చిన్న వయసు నుంచి దేవునిలో పెంచింది. అలాగ దేవునికి ఆశీర్వాదకరంగా అనేక మంది మనుషులకు దీవెనకరంగా ఆ సమూయేలు కూడా మారినట్టుగా దేవుని వాక్యం చూస్తాం మనం. అంటే దేవుని దగ్గర మనం కన్నీటితో ప్రార్థన చేస్తే ఒక సంతానం అనే కాదు కానీ అది ఏదైనా ఏ సమస్య అయినా దేవుడు మన సహాయం చేస్తాడు. కన్నీరు విడుస్తూ ఒక్కరోజు అంటే మనం అలాగే కూర్చొని ప్రార్థన చేయమని అంటలేదు కానీ ఆ అంశం మర్చిపోకుండా నువ్వు మైండ్‌లో పెట్టుకొని దేవుడిని ప్రతిసారి వచ్చినప్పుడు అడుగుతూనే ఉండాలి. అలాగ అడుగుతూనే ఉండాలి. మర్చిపోయి కొన్ని రోజులు చేసి చాలులే దేవుడు విన్నాడులే. తర్వాత మళ్ళా ఎప్పుడైనా చేద్దాము. దేవుడు ఏం మర్చిపోయేవాడా? జ్ఞానం లేనివాడా? అని అనుకోకూడదు. కానీ మనం చేసి అడుగుతూనే ఉండాలి మనం. లోకసువార్తలో ఒక మాట ఒక వాక్యం రాయబడిద్ది. ఎవరు మాట వినని ఒక వ్యక్తి ఉంటాడంట. అతన్ని ఒక విధవరాలు పోయి నాకు న్యాయం తీర్చు అని ఆ న్యాయాధిపతి దగ్గరికెళ్ళి అడుగుతూ ఉంటదంట. అడుగుతున్నప్పుడు ఆయన ఎవరి మాట వినే న్యాయాధిపతి కాదు. అలాంటి వాడే చివరికి ఈమె ప్రతిసారి నా దగ్గరకొచ్చి ఇలా అడుగుతుంది కాబట్టి న్యాయం చెయ్యాలి అని ఆయనకు మైండ్ మారిపోయి ఆ ఆలోచన వచ్చే విధంగా ఆమె అడిగిందంట. చివరికి ఆమెకి ఆ న్యాయం తీర్చి పంపించినట్టుగా దేవుని వాక్యం చూస్తాం మనం. అంటే మనం కూడా అలాగ దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. చివరికి మనకు సమాధానం ఇస్తాడు దేవుడు. అంటే ఆయనకి వినబడి సమాధానం ఇచ్చే వరకు, ఆయన కరుణించే వరకు మనము దేవుడిని అడుగుతూ ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి ప్రార్థన మనం చేసేటట్టయితే ఈరోజు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించే విధంగా ఉంటాడు. మనల్ని కూడా దీవించే విధంగా ఉంటాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆశీర్వాదాలు అంటే నేను చెబుతుంది ఈ లోక సంబంధించినగా ఆశీర్వదించబడండి, ఈ లోక సంబంధించినవి దీవించబడండి, మంచిగా తినండి, త్రాగండి, హాయిగా ఇల్లు కట్టుకోండి. ఇట్లా కాదు కానీ దేవుడు మాట్లాడుతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆయన పరలోక ఆశీర్వదిస్తాడు మనల్ని. పరలోక ఆశీర్వాదాలు మనకు వస్తాయి కానీ ఈ లోక సంబంధించినవి కూడా వస్తాయి. దేవుని ఇష్ట ప్రకారం వస్తాయి మనకంతే కానీ మనం కోరుకున్నట్టుగా మనం ఆశించినంత రాదు కానీ పరలోక రాజు సంబంధించిన ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి ఇష్టమైన విధంగా మనం దీవిస్తూ ఉంటాయి లోకానుసారం కూడా. మనకు ఎంత కావాలో ఎంత మాత్రం మనం ఉంటే బాగుంటామో, ఎంత అవసరమో ఆస్తి ఎంత అవసరమో, మనకి ఏది కావాలో కుటుంబంలో బిడ్డలు ఎంతమంది ఉండాలో ఇవన్నీ కూడా దేవుడికి ఆయనకు ఆలోచన విధంగా మనకిస్తాడు దేవుడు. అంతేగాని మనల్ని ఎక్కడ తగ్గించే దేవుడు కాదు. మనల్ని ఎక్కడ అనేక మందిలో సిగ్గుపరిచే దేవుడు కాదు మన దేవుడు. మనకి ఏది కావాలో ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి ఇవన్నీ పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభా నాకు సహాయం చేయి. ఇదిగో ఈ సమస్యను ఈ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. నువ్వు నాకు సహాయం చేసే వరకు నేను వదిలిపెట్టను ప్రభా అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. అప్పుడు మనం చూసే దేవుని వాక్యంలో మరొక మాట మనం చదివినట్టయితే యాకోబు గురించి సంఖ్యాకాండం మనం చూసినట్టు ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. సంఖ్యాకాండం మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట చదువుదాం. 23వ వచనం 23వ అధ్యాయము సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 23, 21.
ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఇజ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! గమనించినట్టయితే ఇక్కడ యాకోబు ప్రార్థన వినడానికి, యాకోబు ప్రార్థన ఆలకించి దేవుడు సమాధానం ఇవ్వడానికి, యాకోబు ప్రార్థన ఆలకించి దేవుడు ఆయన్ని ఆశీర్వదించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇక్కడ మనం చదువుకునే ఈ మాటలో ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదంట. యాకోబు హృదయాన్ని చూసినప్పుడు, యాకోబును చూసినప్పుడు అంటే దేవునికి ఏ దోషం ఆయనలో కనపడలేదంట. అంటే ఆయన హృదయము దోషం లేని హృదయముగా ఉంది. దోషం లేకుండా ఎలాంటి ఆహ్, ఈ హృదయంలో ఎలాంటి అపరిశుద్ధత గాని, లేకపోతే మలినము గాని, మాలిన్యం ఏమీ లేకుండా మంచి హృదయముతో, దోషం లేని హృదయముతో అడిగినట్టుగా ప్రార్థన చేసినట్టు దేవుని వాక్యం చూస్తున్నాం. అంటే యాకోబులో ఏ దోషము లేదు అన్నాడు ఇక్కడ. ఇజ్రాయేలులో ఏ వంకరతనము నేను చూడలేదు. యాకోబులో ఏ వంకరతనము చూడలేదంట. ఈరోజు దేవుని దగ్గర మనం సమాధానం పొందుకోలేకపోతున్నామంటే, ఒకవేళ మనలో దోషం ఉన్నదేమో, మన ఆలోచనలో లేకపోతే మన క్రియల్లో, మన చూపులో, మన నడవడికలో వంకరతనం ఉన్నదేమో, అవన్నీ మనం తీసేసుకోలేమో, సరిచేసుకోలేమో, అందుకే మనకు సమాధానం రావట్లేదేమో, లేకపోతే అందుకే మనం ఆశీర్వదించబట్టలేదేమో దేవుని దగ్గర నుంచి. ఇవన్నీ మనలో అడ్డుగా ఉన్నాయేమో, ఒకవేళ దోషం అడ్డుగా ఉందేమో. దేవుడు మనల్ని ఎందుకు కరుణించట్లేదంటే మన దోషాలు ఆయనకు అడ్డుగా ఉన్నట్టుగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూస్తాం మనం. ఆయనకి మనకి మన దోషాలు, పాపాలు అడ్డుగా ఉన్నాయని చూస్తాం మనం. ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నా గానీ సమాధానం రావట్లేదంటే, మంచి హృదయం కలిగి మనం చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. ఇక్కడ యాకోబు ఏ దోషము కనపడలేదంట యాకోబు దేవునికి. దేవుడు చూస్తున్నప్పుడు మనలో ఏ దోషం కనపడకూడదు. మన హృదయం కూడా చాలా సార్లు మనం చెప్పుకున్నాం. నతనయేలు గురించి చెప్పుకున్నాం. నతనయేలుని చూసిన వెంటనే దేవుడు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, ఇతనిలో ఏ కపటం లేదన్నాడు. ఏ కపటం లేదు, నిజంగా ఇజ్రాయేలీయుడు ఇతను అన్నాడు. అంటే దేవుడు చూసిన వెంటనే మనలో కూడా ఏ దోషము, కపటం అనేది, మాలిన్యం అనేది మనలో ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా ఉండకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే మనకు సమాధానం ఇస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ వంకరతనం కూడా లేదంట. ఆయన మనసులో, ఆయన మాటల్లో అంటే వంకరతనం అంటే పైకి ఒక మాట, లోపల ఒక మాట. హృదయంలో ఏదో ఉంటది. పైన ఏదో వేరు రకంగా మాట్లాడుతూ ఉన్నట్టు వంకరతనముగా ఉంటారు కొంతమంది. అలా కాదు గానీ, అలాంటి మాటలు మాట్లాడితే దేవుని సన్నిధికొచ్చి కూడా హృదయం సరిలేకుండా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కొంతమంది. దేవుని సన్నిధికొచ్చి కూడా ఎన్నో కల్మషాలు హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభా నాకు సహాయం చేయి ప్రభా, నన్ను దీవించు ప్రభా అంటూ ఉంటారు. అలాంటి ప్రార్థన దేవుడు వినపడు. పరిసయ్యుని ప్రార్థన అది. పరిసయ్యుని ప్రార్థన ఏంటిది? పరిసయ్యుడు ఏం చేయాలి ప్రార్థన? ప్రభా నన్ను దీవించు. నీకు ఎన్నో ఇస్తానున్నాను ప్రభా. దశమ భాగాలు ఇస్తున్నాను. నన్ను దీవించు, ఆశీర్వదించు ప్రభా. ఈ విధంగా చేయడు గానీ, వాళ్ళలాంటి వాడు నేను కాదు. వాళ్ళలాంటి మనస్సు నాది కాదు. దేవుడికి తెలీదా ఎవరి మనస్సు ఎలాంటిదో? నీ మనస్సు ఏంటో దేవుడికి తెలుసు. నా మనస్సు ఏంటో దేవుడికి తెలుసు. మనం పైకి మంచిగా ఉండొచ్చు. దేవుడు పై రూపాన్ని చూడడు కానీ, లోపల రూపాన్ని చూస్తాడు దేవుడు. అంతరంగాన్ని చూస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, మన యాకోబు హృదయాన్ని చూశాడంట. ఆయనలో ఏ దోషం కనపడలేదు. ఏ వంకరతనం కనపడలేదంట. అందుకు దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేశానికి, ప్రపంచానికి కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆ దేశాన్ని, ఆయన ప్రజల్ని కూడా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. ఈరోజు అనేక వస్తువులు మనం వాడుకుంటున్నామంటే, అనేక వాహనాలు తిరుగుతున్నాయంటే, అది ఎలాంటి కరెంట్ మనకు ఉందంటే, ఇవన్నీ కూడా ఆ దేశస్తులు తయారు చేసినవే. అదే సంబంధించిన శాస్త్రజ్ఞులు తయారు చేసినవే. ఈరోజు చాలా వస్తువులు, విమానాలు కావచ్చు, అనేక వాహనాలు కావచ్చు, ఆ దేశం తయారు చేసినవన్నీ కూడా దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం తయారు చేసినవే. కాబట్టి అంతగా ఆశీర్వదించి దీవించాడు దేవుడు వాళ్ళని. ఎందుకంటే అంత ప్రార్థన, అంత మంచి ప్రార్థన చేసాడు యాకోబు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా, మనం కూడా మన కుటుంబాలు దీవించబడాలంటే, లేకపోతే మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేకపోతే మన కుటుంబాలు, బిడ్డలు కావచ్చు దీవించబడాలంటే, అది మన ప్రార్థనలో ఉంటది ఏదైనా. ఎప్పుడో యాకోబు ప్రార్థన చేస్తే ఇప్పుడు కూడా దీవించబడుతున్నారంటే, మనం చేసిన ప్రార్థన వల్ల మన కుటుంబం కూడా దీవించబడాలి కదా! అంత ప్రార్థన మనం చేస్తున్నామా? లేకపోతే ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నాం ప్రార్థన చేయకుండా? ఎందుకు ఊరకలా వచ్చిపోవడానికి వస్తున్నామా లేదా? అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలా. ఎందుకు ఊరకొచ్చేంత అంత అవసరం ఏమి లేదు మనకి. ఎందుకు ఊరకు రావాలి దేవుని సన్నిధికి? దేవుని సన్నిధికి వస్తే ఎందుకు మనం ఎన్నో సమస్యలున్నాయి, ప్రార్థన చేసుకోవాలి, ఆత్మీయంగా బలపడాలి అని వస్తున్నాం మనం దేవుని సన్నిధికి. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, హృదయపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అనాలోచితంగా ఏదో అడిగితే ఇస్తాడో ఈడో అని యాకోబు పత్రికలు రాసినట్టుగా అనాలోచితంగా మనం అడగకూడదు గాని,
సముద్ర తరంగాలంట అలా ఎగిరిపోయి అలా ఎగిరిపోయే విధంగా అడుగుతారంట. అనుమానంగా ఉంటా అడుగుతారంట దేవుడిని. సముద్ర తరంగాలు వస్తాయి, వెళ్ళిపోతా ఉంటాయి. అలాగా అనుమానం కాదు గానీ, మనము స్థిరంగా మనం మనం అడిగే మాట మనం పొందుకున్నాము అని నమ్ముతూ అడగాలంట దేవుడిని. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 21 అధ్యాయంలో మనం చూసినట్టయితే, మనం ఎలా ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడనే మాట ఒక్క మాట చదువుకొని నేను ముగించుకుందాం. సమయం అయిపోతుంది కాబట్టి. 21 అధ్యాయంలో మనం చూసినట్టయితే 22వ వచనం చదువుదాం. 21 అధ్యాయం 22వ వచనం చదువుదాం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడంట అవన్నీ నేను పొందుకున్నాను, నాకు దొరికినవి అని నమ్ముతూ మనం దేవుడిని అడిగితే అవి మీరు పొందుకుంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం పొందుకున్నాం, నేను పొందుకున్నాను ప్రభా, నువ్వు ఇచ్చావు నాకు అంతే అని మనము ఒక విశ్వాసం నమ్మకంతో ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తాడు, సహాయం చేస్తాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన కూడా అంట మనం చూసినట్టు ఒక మాట చదివి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభు మన కోసం ఎలా ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడంటే ఆయన కన్నీటితో ఒక్క మాట అది కాకుండా రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన ఎలా ప్రార్థన చేశాడో మన కోసం చేస్తున్నాడో అక్కడ రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 26వ వచనం చూద్దాం. హ్మ్. హ్మ్. సహాయం చేయుచున్నాడు. హ్మ్. హ్మ్. తెలీదు గాని మూలుగులతో తానే మన పక్షముగా హ్మ్. హ్మ్. చాలు, చాలు, చాలు. గమనించినట్టు ఇక్కడ దేవుడే మన కోసం అంట కన్నీటితో ఆయన ప్రార్థన చేసినట్టుగా, మూలుగులతో ప్రార్థన చేసినట్టుగా, మన కోసం ఆయన దేవుని దగ్గరికి ఎళ్లి ఆయన కుడి పార్శ్వమున కూర్చొని మూలుగులతో ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యాలు మనం చూస్తాం. కాబట్టి దేవుని మీరు గమనించినట్టయితే ఆయన కోసం ఆయన ఎలా ప్రార్థన చేసుకున్నాడో మనం చూసినట్టయితే అదే అధ్యాయం చూద్దాం ఒకసారి. అదే అధ్యాయంలో 34వ వచనం చదువుదాం. 8:34 శిక్ష విధించువాడు ఎవడో చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు మన కోసం ఆయన చనిపోయి మన కోసం విజ్ఞాపన చేస్తూ తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. అంటే ఆయన కూడా కన్నీటితో మన కోసం మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మనం తప్పిపోకుండా, మనము ఎక్కడ పక్కకు పోకుండా, మన అడుగులు తడబడకుండా, కుడికి గాని ఎడమగా తొలగకుండా ఆయన వైపే చూడాలని దేవుడు మన కోసం ఆయన ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి అలాగ మరణించి మన కోసం తిరిగి లేచి రక్తం కార్చి మన కోసం మరణించిన దేవుడు మన కోసం ప్రార్థన చేస్తుంటే మనము కూడా ప్రార్థన చేసుకోవాలి. మన కోసం మనం ప్రార్థన చేసుకొని మనం కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని, దీవించబడాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి యాకోబులో ఏ దోషం కనపడలేదు, ఏ వంకరతనం కనపడలేదు అన్నట్టుగా మనలో కూడా ఏ దోషము, ఏ ప్రాబ్లం మన హృదయంలో కనపడకుండా దేవుడు మనం చూసిన వెంటనే మనం ప్రార్థన అంగీకరించే విధంగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించను. కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యాకోబు ప్రార్థన ప్రభా, ఇదిగో తండ్రి ఎంతగా కన్నీరు విడుచున్నాయన, ఇదిగో తను మగర సిరిగలవాడే ప్రార్థించడని, ఇదిగో పెనుగులాడి ప్రభా, ఇదిగో తండ్రి గర్భంలో ఉండి కూడా పెనుగులాడాడు. ఇంకా గర్భంలో ఉండి కూడా ముందు రావాలని ప్రభా. ఏశావు అన్నయ్యన ఏశావు మడెం పట్టుకున్నాడు ముందు రావాలని. అంత పెనుగులాడు గర్భం నుంచి ఆ ఆశ ఉంది యాకోబుకి.